హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. తెలంగాణ రైతులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. ఇక రైతులకు ఎకరాకు 4,000 రూపాయలు అనేది కూడా అకౌంట్లోకి జమ చేస్తూ అదనంగా ఆ రైతులకు రైతు భరోసా నిధులు కూడా విడుదల చేస్తామని అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే తెలిపింది. ఇక ఏ రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు, అలాగే ఏ తేదీ నుండి ఈ పథకాన్ని అనేది కూడా అమలు చేస్తారు, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ మిషన్ అండ్ నేచురల్ ఫార్మింగ్ పథకాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టింది. హనుమకొండ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు ఈ పథకాన్ని చురుకుగా అమలు అయితే చేస్తున్నారన్నమాట. ఈ పథకం ద్వారా రైతులు రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీని ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకం తెలంగాణలో విజయవంతంగా అమలులో ఉంది. ముఖ్యంగా హనుమకొండ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు ఈ పథకాన్ని చురుగ్గా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయంతో పాటు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తుంది. సేంద్రియ వ్యవసాయంపై రైతులను ప్రోత్సహించడం ద్వారా వారి సాగు వ్యయాన్ని తగ్గించడం, ఆరోగ్యమైన ఆహారాన్ని అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్ పథకం భారత ప్రభుత్వం వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సహజ వ్యవసాయం అనేది రైతులు తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందుకుపోయిన రసాయన రహిత వ్యవసాయ విధానం. ఇందులో ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్ వాడరు. ఇది ఆరోగ్యకరమైన నేల పర్యావరణ వ్యవస్థలను నిర్వహిస్తుంది, జీవన వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది, వాతావరణ స్థితిస్థాపకతను పెంచడానికి విభిన్న పంట వ్యవస్థలను ప్రోత్సహిస్తుంది. ఇక కొన్ని జిల్లాలలో వ్యవసాయ అధికారులు సహజ వ్యవసాయం, నేచురల్ ఫార్మింగ్ అమలును వేగవంతమైతే చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ ఈ విషయాన్ని తెలియజేశారు. జిల్లాల్లోని 10 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 10 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్లో 125 ఎకరాలు కేటాయించి 125 మంది రైతులను ఎంపిక చేశారు. ఒక్కో రైతుకు 1 ఎకరం చొప్పున కేటాయించారు. ఇక ఈ పథకం కింద సహజ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులకు ఒక్కో ఎకరానికి 4,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు. రైతులకు నిరంతరం సలహాలు, సూచనలు అందించేందుకు మాస్టర్ ట్రైనర్లను కూడా నియమించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,250 ఎకరాల్లో ఈ పథకం అమలవుతుంది. రైతులు తమకు వెసులుబాటు ఉండే పంటలను, ఉదాహరణకు పత్తి, మొక్కజొన్న వంటి వాటిని సాగు చేసుకోవచ్చు. సహజ ఎరువులు, జీవ పురుగు మందులు వంటి వాటిని కూడా కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అనేది కూడా అందిస్తారు. రైతులు సొంతంగా సహజ ఎరువులు, పురుగుల మందులు తయారు చేసుకునేందుకు కూడా అనుమతిస్తారు. ఇక ఈ పథకానికి సంబంధించి ఒక్కో ఎకరానికి 4,000 రూపాయల చొప్పున రైతులకు ఈ పథకం అనేది కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. వెంటనే కూడా ఈ ఫార్మింగ్ పద్ధతిలో కూడా వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు కాబట్టి ఇక ఎటువంటి ఎరువులు కొనకుండా ఈ పథకం అనేది కూడా ప్రతి రైతుకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.